ఈ పర్ఫార్మింగ్ ఆర్ట్స్ అనేటువంటి సబ్జెక్ట్లో ఇంట్రడక్షన్ టు పర్ఫార్మింగ్ ఆర్ట్స్ అని ఫస్ట్ చాప్టరు మనం చెప్పుకుంటూ ఉన్నాము. ఇంతకుముందు క్లాస్లో దాని గురించి డిస్కస్ చేస్తున్నాము. కళకు నిర్వచనం ఏంటి అనేటువంటిది. దాని తర్వాత అంటే సిలబస్ చెప్పుకొని అలాగే ఫస్ట్ చాప్టర్ స్టార్ట్ చేశాము. అందులో కళ అంటే ఏంటి అనేది చూసాము. ఈ క్లాస్లో కళ యొక్క స్వభావం ఏంటి, కళ యొక్క పరిధి ఏంటి, తర్వాత కళ యొక్క విధులు ఏమిటి అనేటువంటిది ఈ క్లాస్లో చూద్దాం. సో ఇన్ earlier class we have discussed about syllabus and also the first chapter, introduction chapter, and we discussed about what is art in earlier class. Today we are going to discuss about nature of art and its scope and also functions of arts. Okay, today we are going to discuss. సరే, మరి కళ అంటే ఏంటి అని ఇంతకుముందు క్లాస్లో చూసామా. మరి ఇప్పుడు కళ యొక్క స్వభావం ఏంటి అనేటువంటిది చూద్దాం. సో ఇంతకుముందు మీకు చెప్పాను, మన భారతీయ సాంప్రదాయం ప్రకారము దగ్గర దగ్గర 64 కళలు ఉన్నాయి అని చెప్పి మన భారతీయ సాంప్రదాయం ప్రకారం 64 కళలు ఉన్నాయని చెప్పి చెప్పుకున్నాము. సో కేవలం ఏదో డ్యాన్స్ చేయడము, పాటలు పాడడము, నటించడము లేదా శిల్పాలు చెక్కడము ఇటువంటివి మాత్రమే కాకుండా ఈ పూలదండలు చేయటం కానీ, లేకుంటే వంట చేయటం కానీ, తర్వాత రకరకాల నగలు తయారు చేయటం కానీ, లేకుంటే ఈ సువాసనలు వెదజల్లేటువంటి సెంట్లు, పర్ఫ్యూమ్లు తయారు చేయటం కానీ, ఇంకా తర్వాత ఈ రకరకాల లోహాలతో రకరకాల అలంకరణ వస్తువులు తయారు చేయడం కానీ, ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి కళలు. ఈ కుట్టులు, అల్లికలు, కుట్టడము, తర్వాత ఈ పొడుపు కథలకి సమాధానం చెప్పడం, అది కూడా ఒక కళగా భావించడం జరిగింది మన భారతీయ సాంప్రదాయం ప్రకారం. తర్వాత చెక్కతో రకరకాల ఆకృతులు, వస్తువులు చేయటం, కవిత్వం రాయటం, కవిత్వం చదవటం, తర్వాత రకరకాల పానీయాలు తయారు చేయటం, డ్రింక్స్ తయారు చేయటము, ఇలా చెప్పుకుంటూ పోతే 64 కళలు ఉన్నాయన్నమాట భారతీయ సాంప్రదాయం ప్రకారం. సో ఒక తమాషాగా ఒక మాట కూడా అంటుంటారు, ఏమిటంటే దొంగతనం చేయడం కూడా ఒక కళ అని, చోర కళ అని చెప్పి అంటూ ఉంటారు. సో ఎదుటి వారికి తెలియకుండా ఎదుటి వారి యొక్క వస్తువుల్ని, సంపదని దోచుకోవడం కూడా అదొక కళ అన్నట్టుగా అంటూ ఉంటారు అన్నమాట. సో మరి ఆ కళల యొక్క స్వభావం ఎలా ఉంటుంది, వాటి పరిధి ఎలా ఉంటుంది అనేది ఈ క్లాస్లో మనం చూద్దాం. అక్కడి వరకు ఇంతకుముందు క్లాస్లో చూసామన్నమాట. సో the 5 arts among them were called as Lalita Kala, fine arts pertaining to music, dance, theatre, painting and architecture, which include sculpture also. So in 64 arts, 5 arts are treated as fine arts, called as fine arts. What are those? Music, dance, theatre, painting and architecture, including sculpture. These arts are called as fine arts. In Telugu, Lalita Kalalu. If you say in Telugu, these are called as Lalita Kalalu. సో మరి 64 కళల్లో ఈ నృత్యం చేయటము, తర్వాత పాటలు పాడటము, నటించడము, చిత్రాలు గీయటము, తర్వాత వాస్తు పద్ధతిలో నిర్మాణాలు చేయటము, ఈ కళల్ని మనము లలిత కళలు అనటం జరిగిందనమాట. మొదట్లో ఈ 5 కలిపి లలిత కళలుగా భావించడం జరిగింది. తర్వాత దీని జతకి శిల్పాలు చెక్కడం కూడా చేరిందనమాట. శిల్పాలు అంటే శిల్పకళ అనేటువంటిది కూడా దీంతో పాటు కలిసింది. సో వీటిని లలిత కళలు అనటం జరుగుతుందన్నమాట. మరి రెస్ట్ ఆఫ్ ద అదర్ ఫార్మ్స్ ఆఫ్ ఆర్ట్ వాజ్ నోన్ యాజ్ కుశల కళ ఆర్ హస్తకళ. మరి 64 కళల్లో ఈ 6 కళల్ని పక్కన పెడితే, ఈ 6 కళల్ని మనం లలిత కళలు అన్నాం కదా, మరి మిగతా కళల్ని ఏమంటారు అని మనం చూస్తే, మిగతా కళల్ని హస్తకళలు అని చెప్పి అంటారు. హస్తకళలు హ్యాండీక్రాఫ్ట్స్ అని చెప్పి, క్రాఫ్ట్స్ మ్యాన్ హ్యాండీక్రాఫ్ట్స్ అని చెప్పి ఇంగ్లీష్లో అంటారు, తెలుగులో హస్తకళలు అని చెప్పి అంటారు. సో ఎక్సెప్ట్ దోస్ 5
except those 6 arts. Remaining arts are known as Kushalakala or Hastakala, okay, which are some sort of decorative arts. The remaining arts are some sort of decorative arts. Okay, 1 minute. Uh, Here one example is given. If you observe that example, you will get a clarification about what is art and who is artist, and what is handicraft art or Lalita Kala, and what is fine art. Okay, so example is like this. You see, uh, if a box is created by an artist and placed in a museum. Okay, if a box is created by an artist and placed in a museum or collected by an art collector, it is considered as an art object. Okay, the skill of creating the box is treated as craftsmanship. So example, you see the example, a box is created by an artist, okay, and that box is placed in a museum, okay, or that box is collected by an art collector. So then it is considered as an art object. The skill of creating the box is considered as the skill of creating the box is treated as craftsmanship. సో ఇక్కడ ఇస్తున్నటువంటి ఉదాహరణ ఏంటంటే, ఒక బాక్స్ అనేటువంటిది తయారు చేశారు ఒక ఆర్టిస్టు చక్కగా. ఆ బాక్స్ని తీసుకెళ్ళి మ్యూజియంలో పెట్టారు ఆర్టిస్టు. లేదంటే ఆ బాక్స్ ఈ ఆర్ట్ని కలెక్ట్ చేసేటువంటి వ్యక్తి కలెక్ట్ చేశాడు. ఓకే, సో అక్కడ ఆ బాక్స్ని తయారు చేయడము లేదా ఆ బాక్స్ని కలెక్ట్ చేయడము అనేటువంటిది రెండు కూడా కళలే అనమాట. అంటే ఆ ఆర్ట్ని కలెక్ట్ చేయడము అనేటువంటిది ఒక ఆర్టిస్ట్ చేస్తాడు, అదొక కళ. ఓకే, బాక్స్ని తయారు చేయడం అనేటువంటిది కూడా ఒక కళ అనమాట. అయితే ఇక్కడ బాక్స్ని తయారు చేయడం అనేటువంటిది అదొక హస్తకళ అనమాట. బాక్స్ని చక్కగా తయారు చేయడం అనేది ఒక హస్తకళ. ఆ విధంగా తయారు చేసిన వాటిని కలెక్ట్ చేయడం అనేది అది మరొక కళ. ఓకే, కళను గుర్తించి కళాకారులచే తయారు కాబడినటువంటి వస్తువుల్ని కలెక్ట్ చేయడం అనేది అదొక కళ అనమాట. ఓకే, సో ఇది ఒక మంచి ఎగ్జాంపుల్ అనమాట కళలకు సంబంధించి. In the early stages of human development, art was expressed in a natural way to worship gods or to decorate the places they used to live or to celebrate an event. Okay, so if you see the ancient days of human beings, their art was expressed in a way of worshipping the god or decorating their house, సెలబ్రేటింగ్ అన్ ఈవెంట్. ఓకే, మనం ప్రాచీన కాలాన్ని ఒకసారి గమనించి చూస్తే మన మానవుడి పరిణామ క్రమాన్ని లేదా అభివృద్ధి దశలన్నింటినీ గమనించి చూస్తే ఒకానొక కాలం దేవుణ్ణి ఆరాధించడము అనేటువంటిది ఒక కళగా భావించేటువంటి వాళ్ళు. ఓకే, ఆర్ట్ వాజ్ న్యాచురల్ వే టు వర్షిప్ గాడ్. సో కళ అనేది ఏ విధంగా అభివ్యక్తీకరించబడేది అంటే దైవాన్ని ప్రార్థించేటువంటి క్రమంలో, దేవుణ్ణి పూజించేటువంటి పద్ధతిలో కళ అనేటువంటిది బయటికి వచ్చేదన్నమాట. ప్రాంతాలని ఓకే, తాము నివసించేటువంటి ప్రాంతాలని చక్కగా తీర్చిదిద్దుకోవడంలో కళ అనేటువంటిది ప్రదర్శించేటువంటి వారు. అలాగే ఒక సమయము, ఒక సందర్భము, లేకుంటే ఒక శుభ కార్యము, లేకుంటే ఏదైనా ఒక సమావేశము, ఒక సభ, ఇటువంటివి ఏమైనా జరిగినప్పుడు ఓకే, దాన్ని చక్కగా నిర్వహించడంలో ఆ కళ అనేటువంటి బయటపడేదన్నమాట. ఓకే, సో యాజ్ ద సొసైటీ ప్రోగ్రెస్డ్, ఆర్ట్ వాజ్ బ్రాట్ అండర్ ట్రైనింగ్ అండ్ స్టడీ. సో లేటర్ ఆన్ వాట్ హ్యాపెండ్, the human beings were trained and they got study. Okay, so that the skill of art is day by day progressed in them, in the society, in turn in the society. సో కాలక్రమంలో ఏమైందంటే ఈ విధంగా చక్కగా ఇంటిని తీర్చిదిద్దుకోవడం, లేకుంటే
భగవంతుని ఆరాధించడం ఒక పద్ధతిగా, ఒక కళాత్మకంగా భగవంతుని ఆరాధించడం, లేకుంటే ఒక సమావేశాన్ని, ఒక సందర్భాన్ని చక్కగా నిర్వహించటం. ఈ కళ ఏదైతే ఉందో ఆ కళకి విద్య అనేటువంటిది తోడ్పడింది. విద్య చదువుకోవడం వల్ల ఆ కళ మరింతగా రాణించడము, శిక్షణ తీసుకోవడం వల్ల ఆ కళని మరింతగా అభివృద్ధి పరచుకోవడం అనేది సమాజంలో వ్యక్తులలో మనము కాలక్రమంలో చూడొచ్చు అనమాట. ఇన్ కోర్స్ ఆఫ్ టైమ్ ద ఆర్ట్ ప్రాక్టీసెస్ అండ్ ద ప్రొడక్ట్స్ ఆఫ్ ఆర్ట్స్ హ్యాండెడ్ డౌన్ ఫర్ జనరల్. సో ఇన్ కోర్స్ ఆఫ్ టైమ్ ఆర్ట్ ప్రాక్టీసెస్, ఓకే, మరి కాలక్రమంలో ఏమైందంటే ఈ కళ అనేటువంటిది సాధన చేస్తూ చేస్తూ ఆ కళలో బాగా రాణించడం అనేది మనం చూస్తాము. తర్వాత ఆ కళ యొక్క పరిణామాలు లేదా ఫలితాలు తరాలుగా ఒక తరం నుంచి మరొక తరానికి అందటం అనేది కూడా మనకు కాలక్రమంలో, చరిత్ర క్రమంలో మనం చూడటం జరిగిందనమాట. అంటే ఒక 100ల సంవత్సరాల క్రితం ఒక కళ పుట్టింది. ఆ కళని వారసత్వంగా తండ్రి తన కొడుకుకి, కొడుకు మరి తన కొడుకుకి, ఆ విధంగా ఒకరి నుంచి ఒకరికి వారసత్వంగా కళను అందించుకుంటూ పోవడం అనేది మనం చరిత్రలో చూసాం. ఓకే, తర్వాత 1 మినిట్. సో కళ ఒక మనిషితో అంతం కాదు. ఒకసారి ఒక కళ అనేటువంటిది పుట్టింది అంటే ఆ కళని అలా వారసత్వంగా ఒక తరం నుంచి మరొక తరానికి, ఒక వ్యక్తి నుంచి మరొక వ్యక్తికి అలా అందించుకుంటూ పోతూ ఉంటాం. సో ఆ కళ సజీవంగా ఉంటుంది. దానికి మరణం అనేటువంటిది ఉండదన్నమాట కళకు. ఓకే, తర్వాత మరొక విషయం ఏంటి అంటే ఈ కళ ఏదైనా సరే దాన్ని మనము నిరంతరం సాధన చేస్తూ ఉండాలి. కాలంతో పాటు సాధన చేస్తూ దాన్ని అభివృద్ధి పరచుకోవాలి. అప్పుడు ఆ కళ వల్ల కలిగేటువంటి ఫలితాలు అనేటువంటివి ఒక తరం నుంచి మరొక తరానికి అందించడం జరుగుతుంది. సో సమ్ ఆఫ్ దోస్ ఫర్ సెంచురీస్ అండ్ సమ్ ఆఫ్ ఆర్ ఈవెన్ మిలీనియా ఓల్డ్. ఇఫ్ యూ అబ్జర్వ్ ద హిస్టరీ ఆఫ్ different arts, you will came to know that some arts are created centuries more than 100 years or 1000 years సెంచరీస్, ఎన్నో వందల సంవత్సరాలు, వేల సంవత్సరాల ముందు ఈ కళలు పుట్టాయి అని చెప్పి, కొన్ని అయితే మిలియన్, కొన్ని కళలు పుట్టి వందల సంవత్సరాలు కాదు, కొన్ని మిలియన్ సంవత్సరాలు అయిపోయాయి అని చెప్పి మీకు తెలుస్తుంది. సో మీరు ఆశ్చర్యపోతారు, మరి మిలియన్ సంవత్సరాలుగా, వందల సంవత్సరాలుగా ఈ కళలన్నీ ఎలా సజీవంగా బ్రతికి ఉన్నాయి, ఎలా ఒక తరం నుంచి మరొక తరానికి ఇవి ట్రాన్స్ఫర్ అవుతున్నాయని చెప్పి మీరు ఆశ్చర్యపోతారనమాట. సో ఫర్ ద మిలీనియం ఆర్ ఫర్ ద సెంచురీస్ these arts are still alive. Okay, so through such fine expressions and by creating objects in certain ways, they become established practices. Okay, through such fine expressions. So you as you all know, as already you know that art is an expression, a fine expression. Okay, so with such fine expressions and creating beautiful objects in certain way, okay, they become established practices. ఆ విధంగా చక్కగా అభివ్యక్తీకరించడం, లేకుంటే చక్కగా వస్తువుల్ని తయారు చేయటం ఒక పద్ధతిలో. ఓకే, సో అవన్నీ కూడా కాలక్రమంలో అవన్నీ స్థిరపడిపోయాయి. ఆ ప్రాక్టీసెస్ ఏవైతే ఉన్నాయో, ఓకే, చక్కగా అభివ్యక్తీకరించడం లేదా చక్కగా ఒక ఆకృతిలో వస్తువుని ఒక పద్ధతిగా తయారు చేయడం అనేటువంటివి కాలక్రమంలో అవన్నీ కూడా ఫిక్స్ అయిపోయినాయి, ఒక ఎస్టాబ్లిష్ అయిపోయినాయి అనమాట. ప్రాక్టీస్ చేస్తూ చేస్తూ ఒకరిని చూసి ఒకరు, ఒక తరం నుంచి మరొక తరం అలా ఎస్టాబ్లిష్ అయిపోయినాయి అనమాట. ఓకే, సచ్ ప్రాక్టీసెస్ వేర్ రికగ్నైజ్డ్ యాజ్ ఆర్ట్ ట్రెడిషన్స్. సో విచ్ వేర్ ప్రాక్టీస్డ్ ఫర్ ద సెంచురీస్ వేర్ రికగ్నైజ్డ్ యాజ్ ట్రెడిషన్స్ ఆఫ్ ఆర్ట్ ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం. సో ఆ విధంగా సాధన చేస్తూ చేస్తూ అవి స్థిరపడిపోయినటువంటి ఈ కళాత్మకమైనటువంటి అభివ్యక్తులు కానీ పద్ధతులు కానీ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా కళాత్మక సాంప్రదాయాలుగా గుర్తింపుని పొందాయన్నమాట, కళాత్మక సాంప్రదాయాలుగా. ఓకే, సో నెక్స్ట్ we will see about scope
scope of art. So these traditions are modified or changed owing to changes in the taste of people and trends followed in a particular period. Okay, all those art traditions, which were recognized as art traditions, were modified with the time and space, modified with the taste of the people, and modified with the trends which were followed by the people in a different periods in different times. Okay, so change, modification and changes are made in every art along with the time, space, and people's taste and trend. ఓకే, సో కాలంతో పాటు తర్వాత ఈ ప్రజల అభిరుచులలో మార్పు రావడం కాలంతో పాటు జరిగింది. తర్వాత ట్రెండ్ అనేటువంటిది కూడా కాలంతో పాటు చేంజ్ అవుతూ వచ్చింది. అందువల్ల ఏ కళా సాంప్రదాయాలు అయితే వేల సంవత్సరాలుగా స్థిరపడిపోయి ఉన్నాయో వాటిలో కూడా మార్పు అనేటువంటిది ఈ ప్రజల అభిరుచులు మారినప్పుడు ఈ కళా సాంప్రదాయాల్లో కూడా మార్పు వచ్చింది. ఓకే, తర్వాత ఈ ట్రెండ్ అనేది చేంజ్ అయినప్పుడు కాలక్రమంలో ఈ కళా సాంప్రదాయాల్లో కూడా అటువంటి మార్పు అనేది మనము గమనించవచ్చు అనమాట. సచ్ చేంజింగ్ ఫీచర్స్ బ్రింగ్ పర్టికులర్ స్టైల్ టు ఆర్ట్. ఓకే, వాట్ ఎవర్ ద చేంజింగ్ ఫీచర్స్ ఆర్ అకర్డ్, those features bring a style to art in a particular way. సో ఏ మార్పులు అయితే ఏ అంశాలు అయితే చేంజింగ్ ఫీచర్స్ బ్రింగ్, ఓకే, ఏ అంశాలు అయితే మార్పు అనేటువంటిది కాలక్రమంలో వచ్చిందో అవన్నీ కూడా కళకు ఒక శైలిని, ఒక ప్రత్యేకమైనటువంటి శైలిని తీసుకొని రావటం జరిగింది. కాలక్రమంలో విభిన్న అంశాల మార్పు అనేటువంటిది వచ్చింది. తద్వారా ఏమైందంటే కళ యొక్క శైలి, కళ అంటే అభివ్యక్తీకరించడం అన్నాం కదా, చక్కగా ఆకర్షణీయంగా, ఓకే, అభివ్యక్తీకరించడం మనసులోని భావాల్ని అని చెప్పి మనం చెప్పుకున్నాం కదా. సో ఆ అభివ్యక్తీకరించేటువంటి శైలి అనేటువంటిది శైలిలో కూడా ఒక విశిష్టత, ఒక ప్రత్యేకత అనేటువంటిది ఈ మార్పుల వల్ల వచ్చిందనమాట. విభిన్న అంశాల్లో మార్పులు రావడం వల్ల ఈ శైలిలో కూడా మనకి ఆ ప్రత్యేకత అనేటువంటిది కనిపిస్తుంది. ఆర్ట్ హిస్టరీ స్టడీస్ the reasons for such change and the stylistic feature of the art practiced in a particular time of history. If you study history of art, you will came to know that art history is nothing but studying the reasons for changes in style of art. Okay, సో మీరు కళ యొక్క చరిత్రని చదివితే మీకు కారణాలు తెలుస్తాయి. దేనికి కారణాలు అంటే ఈ కళ యొక్క శైలిలో మార్పు ఎందుకు వచ్చింది అనేటువంటిది మీకు తెలుస్తుంది అనమాట. కళ యొక్క శైలిలో మార్పు ఎందుకు వచ్చింది అనేటువంటి విషయము కళ యొక్క చరిత్ర, హిస్టరీ ఆఫ్ ఆర్ట్ అనేటువంటి చదివితే రకరకాల కాలాల్లో కళ యొక్క శైలిలో ఎటువంటి మార్పులు వచ్చాయి, ఎందుకు వచ్చాయి అనేటువంటిది మీకు తెలుస్తుంది అనమాట. ఓకే, తర్వాత art history studies the reasons for such change and the stylistic feature of the art practiced in a particular time of history. అలాగే చరిత్రలో ఒక్కొక్క కాలంలో ఒక్కొక్క శైలిలో కళను సాధన చేశారు అనేటువంటి విషయం కూడా మీకు కళ యొక్క చరిత్ర చదివితే తెలుస్తుంది అనమాట. ఓకే, చరిత్రని కళ యొక్క చరిత్రను చదివితే ఈ కళల్ని సాధన చేయటము, కళల్ని ప్రాక్టీస్ చేయడం అనేది అన్ని కాలాల్లో ఒకే విధంగా లేదు. అన్ని కాలాల్లో ఒకే విధంగా లేదు. ఒక్కొక్క కాలంలో కళల్ని ఒక్కో విధంగా ప్రాక్టీస్ చేసేటువంటి వారు, సాధన చేసేటువంటి వారు అనే విషయము కళ యొక్క చరిత్ర చదివితే మీకు తెలుస్తుంది అనమాట. ఓకే, ఒక్కొక్క శైలిలో